హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. సో ఈరోజు వీడియో ఏంటంటే భోగి అండ్ సంక్రాంతి పండుగ మేము ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని నేను మీకు చూపిస్తాను. అంత హడావిడిగా ఏముండదు, సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాము. లియో లియో హాయ్ చెప్పు. హాయ్ ఎట్లా చూస్తున్నాడు చూడండి. వీడు వీడు లియో. ఇంకొకడు ఉన్నాడు, వాడు క్యాండీ. ఇంకొకడు ఉన్నాడు జాను. టోటల్ మా ఇంట్లో 3 ఉన్నాయి డాగ్స్. వద్దు, తాగినా కదా ఇప్పుడే. మా డాడీ ఏంటి చూడండి. ఇది మా ఇంట్లో 2 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఇది మా గార్డెన్. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అని. ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా నేను మా గార్డెన్ అండ్ అది చూపిస్తాను. ఇది మా గార్డెన్ అండ్ డాడీ అక్కడ ఎల్నీరు అంటే కోకోనట్స్ అయితే తీస్తున్నారు. అండ్ మా మమ్మీ మమ్మీ ఇక్కడ రొట్టెలు అయితే చేస్తున్నారు. సజ్జ రొట్టి చేస్తున్నారు. మమ్మీ అది నువ్వు మిక్స్ చేసి పెట్టుకున్నావు కదా, మొత్తం రొట్టెలు అవి చూపించు కదా పిండి. ఓకే, ఇదిగోండి. అండ్ ఇట్లా పొయ్యి మీద చెయ్యాలా అని నేనే చెప్పాను. పాపం మా మమ్మీ ఇంకా అట్లనే చేస్తున్నారు. మా డాడీకి కొన్ని కట్టెలు తీసుకొని రమ్మంటే మా డాడీ చూడండి మెల్లిగా ఇట్లా చేసుకుంటే పిండి దీనికి అంటుకోదా? దానికి ఒక కవర్ వేసేసినావు కదా నువ్వు. క్లీన్ గా ఉంటుంది. దీనికి ఏమేమి వేసినావమ్మా? చూడండి, చిల్లీ ఫ్లేక్స్ వేసినావు కదా, చిల్లీ ఫ్లేక్స్ అండ్ నువ్వులు వేసినావు కదా, తెల్లవి నల్లవి 2. యాక్చువల్లీ సజ్జ రొట్టి ఎప్పుడు మమ్మీ 1 డే బిఫోరే చేస్తారు. ఎందుకంటే అది 1 డే బిఫోర్ చేసుకుంటేనే అంత క్రిస్పీగా ఉంటుంది అని 1 డే బిఫోరే ప్రిపేర్ చేసుకుంటారు. ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ సౌండ్ కూడా వినిపిస్తుంది మీకు. అండ్ మా విశ్రుత్ బాల్ అది వాడు పడుకున్నాడు, లేస్తే ఇంకా వచ్చేస్తాడు. పడుకోబెట్టాను కొద్దిగా నా పనులు అవుతాయని. అయిపోయిందా? ఓకేనా? వద్దు వద్దు వద్దు, ఇప్పుడే తాగింది. అక్కడ ఇటు చూడు. రేపు అన్నోళ్ళు వస్తారు కదా, తీసినావా? చూపిస్తాను మీకు ఇప్పుడు ఎన్ని తీసారని. ఆమా చెప్పమా, తీసుకొస్తాను. రేపు మా అన్న వదిన కూడా వస్తున్నారు. ఇంకా మా పెద్దమ్మ ఆల్రెడీ ఉన్నారు అండ్ నా అల్లుడు వస్తున్నాడు. నా అల్లుడు వస్తున్నాడు. ఇన్ని తీశారు, ఇంకా ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు, కావాలంటే ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఒకటి ఉంది కోకోనట్ ట్రీ. ఇది కాంపౌండ్ బయట ఉంది ఒకటి, అండ్ ఒకటి కాంపౌండ్ లోపల ఉంది. దీని గురించి కూడా ఒక స్టోరీ ఉంది మా ఇంట్లో. అది నేను ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను మీకు. డాడీ పోయి అంట రెడీ చేయాలంట. మమ్మీ అక్కడ రొట్టెలకు రెడీ చేసుకుంటున్నారు. నేను ముగ్గు వేయడానికి కోసం ఇక్కడ కల్లాపి నీళ్ళు అయితే నేను రెడీ చేస్తున్నారు. ఈ వర్డ్ నేను కరెక్ట్గానే చెప్పానని అనుకుంటాను. కరెక్ట్గా చెప్పినానా లేదా అని కూడా నాకు చెప్పండి. కొద్దిగా కలర్ రావడానికి కోసము ఇది మిక్స్ చేస్తున్నాను నేను. మమ్మీ డైరెక్ట్గా ఇట్లా వేసేసినా 2 ప్యాకెట్స్ వేసినా. ఏమైనా పండగలు అంటే ఆ వైబే వేరే ఉంటుంది. ఆ ఫెస్టివల్ వైబ్, ఆ మూడ్, ఫెస్టివల్ మూడ్ అస్సలు. ఇంకా పండగలు ఎలా డే ఎలా అయిపోతుందో కూడా అస్సలు తెలిసేలేదు. ఆ పని ఈ పని, పూజలు, వంటలు, మధ్యలో రెడీ అయ్యేది అండ్ నా వీడియోస్. ఇది నేను ఇప్పుడే ఎందుకు చల్లాలి అంటే ఈ నీళ్ళు అక్కడ వేయాలి అని అంటున్నానంటే ముగ్గు వేయాలి కదా. చెప్పండి, మాట్లాడేది నేర్పియండి అందరూ. నా తెలుగుకి మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు సీరియస్ గా. ఏదో ఒకటి నాకు వచ్చింది నేను చెప్తాను అంతే. ఏదైనా ఉంటే మీరు కరెక్ట్ చేయండి, ఓకేనా? అదే చెప్తున్నా, మీరే చెప్పియండి ఏం చెప్పాలో కూడా. సో దట్ అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మరి అలాంటి వీడియో పెట్టినప్పుడు, అంటే ఇలాంటి వీడియో పెట్టినప్పుడు నాకు అది యూజ్ అవుతుంది ఆ వర్డ్.
నాకు తెలుసు కల్లాపి నీళ్ళే అని అంటారు. నేను కరెక్ట్గానే చెప్తున్నాను. మా డాడీని నన్ను వచ్చి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు సీరియస్గా. అంటే నీ మాట చెప్పింది మా డాడీ వింటే ఇంకోసారి నాకు ఏ హెల్ప్ చేయరు మా డాడీ. వేసుకోమ్మా, ఒకసారి వేసుకో. హా? దాన్ని అట్టే పెడతాం. ఇవన్నీ నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకుంటే బాడీకి ఎక్సర్సైజ్ ఉన్నట్టు. అమ్మా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఇవన్నీ. పేడలకేది, కట్టు రుబ్బేది, పిండి రుబ్బేది, ఇవన్నీ కొత్తగా ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్. మా డాడీ యాక్చువల్లీ మా ఇంట్లో నేను ఒక్క పని కూడా చేయను అని అంటున్నారు. బట్ అట్లీస్ట్ వీడియో కోసం అని నేను పని చేస్తున్నాను అని. వీడియో కోసం అనే కాదు, చెప్పాను కదా ఆంటీ రాలేదు, ఇంకా మొత్తం అంతా మమ్మీ ఒక్కరే చేసుకోలేరు కదా. ఎక్కువ వేసుకో, చంపు. బట్ డాడీ నిజంగా ఫస్ట్ టైం అయినా కూడా నేను కరెక్ట్గా చేస్తున్నాను. ఒకసారి రిసల్ట్ చేసినట్టే ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ టైం నీ పని. డాడీ ఫస్ట్ టైం, ఇన్నేళ్లలో ఫస్ట్ టైం, కానీ ఫస్ట్ టైం అయినా కూడా క్లీన్గానే. ఇంకా మా మమ్మీ అయితే ఒప్పుకోలేదు, ఎందుకంటే మా మమ్మీ నేను ఏం చేసినా కూడా తను సాటిస్ఫై అయితే అవ్వదు. దాని సో ఇది ఇప్పుడు డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ముగ్గు వేయాలి. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఏ ముగ్గు అంటే సింపుల్ ముగ్గే. ముగ్గు వేస్తే రేపటికి ఇంకంతా రెడీ చేసుకున్నట్టు. వాటర్ చాలా తిప్పేసినామా. ఈ రోజు నా కెమెరామెన్ కెమెరా ఉమెన్ మా పెద్దమ్మ. మధ్యలో మాడిపోతుంది. తిప్పేసినా తిప్పేసినా కరెక్ట్గా కాల్చినాడా లేదా అని నీ ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను. నువ్వు నన్ను యాడ్ కొట్టేస్తావేమో అని. పండుగ పుట్ట వద్దులే. మమ్మీ ఇట్లే తీయాలి కదా, ఉల్టా చేసి తీయాలి కదా. వేసిన ఉల్టా తీసినా. కంప్లీటెడ్. 4 o'clock స్టార్ట్ చేస్తే 7 o'clock అయ్యింది అయ్యే లోపల. కుండలో నుంచి కింద పొంగుతా ఉన్నది లేదా ఏమ్మా? తిక్కదానా 2 ఆరెంజ్ ఎల్లో ఒకే దానిలో కలుపుకొని కొడితే కరెక్ట్గా వస్తుంది కదా. నేను అట్లే అంటేనప్పా, మీ అత్త వద్దనింది. మీ అత్త అసహ్యంగా ఉంది ఆరెంజ్. రెండు కలర్ మిక్స్ చేసేసాను. సో మా ఆవిడ వేయడం ఎక్కువ వదిలేస్తా. ఇప్పుడు పైన ఎల్లో కనిపిస్తుంది కానీ కింద ఆరెంజ్ కనిపిస్తుందా? రెండు మిక్స్ అయింది దొరకకుండా నీ మోకం. ఏ ఇట్లా ఇట్లా ఇట్లానే ఇట్లా ఇట్లా ఇట్లాను. ఇప్పుడు సూర్యుడు అది అంటే కుండ సూర్యుడు వెనకాల బ్యాక్గ్రౌండా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. కుండ ఏదో వంకరకున్నట్టుంది. లేదే సరే నేను చెప్పేది నువ్వు ఇప్పటికైనా కాదే, ఇప్పటికైనా ఎల్లో ఆరెంజ్ కలుపు ఒకటి కొంచెం దాంట్లో వేసుకో. చెప్తా ప్రియా నేను చెప్పింది చేయవే. దాంట్లో వేసుకో కొంచెం. దాంట్లో కాదే చెరుకు అవుట్లైన్ చేస్తా. అది తీసుకో చెప్తా. అది అదొకటి అది. నువ్వు ముందు జల్లీ తీసుకో. జల్లీలో ఆరెంజ్ వేసుకో కొంచెం. ఎల్లో వేసుకో. ఎల్లో వేసుకో. ఇప్పుడు 2 కలుపు. కలపవే. పర్లేదు పడితే పడిందిలేవే. అది కలపడం రాదు పెట్టదు. నీకు వంటలు రావని అందరికీ తెలుసులే. ఇప్పుడు కొట్టు.
హౌరీ ఖర్చు కాదు ఎప్పుడైనా మా తిని ఉంటే బాగుండేది. అదే ఇప్పుడు సూర్యుడు వచ్చాడు చూడు. నువ్వు వచ్చినట్లే వచ్చినాడు. అదేందో సూర్యుడు వంకరగా ఉన్నాడు, కొండ వంకరగా ఉంది. కానీ సూర్యుడు ఇప్పుడు పగలంగా ఉన్నాడు. కొండ ఈ పక్క ఏదో ఒకటి లేదు కానీ బాబోయ్, ముగ్గు వేయడం ఇంత కష్టమని నాకు ఇప్పుడే అర్థమైంది. సంవత్సరానికి ఒకసారి చేస్తే ఇట్లానే ఉంటుంది. అంగురి చేసేవాళ్ళకి తెలుస్తుంది, నీకేం చెప్తావు. చాలే కానీ ముందు పని కానీ. ఫైనలీ ముగ్గు కంప్లీటెడ్. నేనేమో వీడియో అని అంటున్నాను, ఇక్కడ మా ఆయన ఏమో చలికి వణికిపోతున్నాడు. ఫైనలీ ముగ్గు కంప్లీట్ అయ్యింది. అండ్ సింపుల్గా ఇలా అయితే వేసుకున్నాము మేము ముగ్గు. నాకేం అంతగా రాదు, సో నేను చాక్పీస్తో వేసాను. అండ్ దానికి ఫినిషింగ్ టచ్గా మమ్మీ ఇలా మరి వేశారు బార్డర్ అంతా. అందరికీ హ్యాపీ భోగి. ఈ భోగి అందరూ హ్యాపీగా జరుపుకోండి. ఇంకొకటి ఏమంటే, నేను ఈరోజు మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇప్పుడు నైట్ 1 AM అయింది. ఇప్పటిదాకా అయ్యింది మా పని. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్గా అయిపోయినాము. ఇంకా మా విశ్రుత్ కూడా పడుకోలేదు, వాడు ఏడుస్తూనే ఉన్నాడు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.